ఆదుకోవాలి మొక్కజొన్న రైతాంగాన్ని. కొనుగోలు చేయాలి ప్రభుత్వం మొక్కజొన్నను. కొనుగోలు చేయాలి ప్రభుత్వం మొక్కజొన్నను. కొనుగోలు చేయాలి ప్రభుత్వం మొక్కజొన్నను. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆదుకోవాలి మొక్కజొన్న రైతాంగాన్ని. ఆదుకోవాలి మొక్కజొన్న రైతాంగాన్ని. పరిష్కరించాలి మొక్కజొన్న రైతుల సమస్యలను. పరిష్కరించాలి మొక్కజొన్న రైతుల సమస్యలను. పరిష్కరించాలి మొక్కజొన్న రైతుల సమస్యలను. పరిష్కరించాలి మొక్కజొన్న రైతుల సమస్యలను. ఆదుకోవాలి మొక్కజొన్న రైతులను. ఆదుకోవాలి మొక్కజొన్న రైతులను. ఆదుకోవాలి మొక్కజొన్న రైతులను. కల్పించాలి మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర. కల్పించాలి మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర. కల్పించాలి మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర. ఆదుకోవాలి. నా పేరు కుర్రెల వరప్రసాద్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న ధర కింటాకి 2400 ప్రకటిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కింటాకు 2700, 1700 అలా ఇస్తున్నారు. ఒక రైతు ఎంత లేదన్నా కింటాకి 700 నష్టపోతున్నాడు. కానీ చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇదే సమస్య ఇంకా తీర్చకపోతే ఈ సమస్యను ఇంకా ఈ పోరాటాలను ఇంకా ఉద్యమం చేస్తామని తెలియజేస్తుంది. ఉప్పులూరి హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. రాష్ట్రంలో సుమారు 13 జిల్లాల్లో 12,50,000 ఎకరాల్లో మొక్కజొన్న రైతులు మొక్కజొన్నను సాగు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ రైతులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారని భారత కమ్యూనిస్ట్ పార్టీగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 2400 క్వింటాకి మద్దతు ధర కల్పించి చేతులు దులుపుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సక్రమంగా అమలు చేయడంలో మార్చి నెల నుంచే మొక్కజొన్న సీజన్ ప్రారంభం అయిపోతే ఇప్పటి వరకు మొక్కజొన్న రైతులకు సంబంధించిన సమస్యలను పట్టించుకున్న దాఖలాలు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా చేపట్టినట్టు కనిపించడం లేదు. ఎందుకంటే దళారీలు 1700కి 1600కి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ దాన్ని అమలు చేయని పరిస్థితుల్లో మొక్కజొన్న రైతులకి 1700, 1600 ఇచ్చి కొనుగోలు చేస్తాం వలన మొక్కజొన్న రైతులు ఒక క్వింటాకి 700 రూపాయలు చొప్పున ఎకరాకు 21,000 రూపాయలు నష్టపోతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇది ఎందుకో కూటమి ప్రభుత్వం కళ్ళుండి గుడ్డి ప్రభుత్వం లాగా వ్యవహరిస్తోంది. రైతుల పక్షపాతినని, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం నాయకులు అనేక వాగ్దానాలు చేసినప్పటికీ ఈరోజు రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు పడుతున్న అవస్థను మాత్రం పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా మొక్కజొన్న రైతాంగం రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందుల్ని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ఆ దిశగా పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో మరింత ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద మొక్కజొన్న రైతులకి గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే మొక్కజొన్న రైతుల నుంచి మొక్కజొన్నలు కొనాలనేటువంటి డిమాండ్తో ఈరోజు మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించి భవిష్యత్తులో మొక్కజొన్న రైతులకి ఏ విధమైనటువంటి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే దీన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తాం.